హాయ్ స్టూడెంట్స్. సో మీరందరూ కూడా నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా. సో 22.5 lakhs స్టూడెంట్స్ ఈ 2026లో మనకు నీట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే 22.5 lakhs స్టూడెంట్స్ ఒకే ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటి అంటే ఎంబీబీఎస్ సీట్ తీసుకోవడము, ఎంబీబీఎస్ కాలేజీలో అడుగు పెట్టడము, స్టెథోస్కోప్ పెట్టుకోవడము, వైట్ కోట్ వేసుకోవడం. ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది నీట్ ఎగ్జామ్ అన్నమాట. సో మరి మీరందరూ కూడా హార్డ్ వర్క్ చేసి చదువుతూ ఉన్నారు. మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి త్రూఅవుట్ ద ఇండియాలో, ఎన్ని మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్న కాంపిటీషన్ గురించి అవేర్నెస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోలో అసలు మనకు టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది అని డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే ఈ ఇయర్ మనకు 22.5 lakh స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ కంటే కూడా కొద్దిగా తక్కువే. కాకపోతే లాస్ట్ ఇయర్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది. ఈ ఇయర్ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్ అనేది చాలా హైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ పేపర్ లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ ఈ ఇయర్ కూడా టఫ్గా వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్ అనేది సేమ్ ఈక్వల్ లెవెల్స్లో ఉంటుంది. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కట్ ఆఫ్లో మీరు మార్క్స్ చూసుకోవద్దండి, ఎప్పుడు కూడా ర్యాంక్ బేస్డ్గా కట్ ఆఫ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే పేపర్ లెవెల్ని బట్టి మార్క్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే కంపీట్ చేసేటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటారు. కాబట్టి ర్యాంక్ అనేది మీకు చాలా ప్రియారిటీ వస్తుంది. ఎవరైనా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం కట్ ఆఫ్ ఎలా వస్తుంది చెప్పండి అనేసి. కట్ ఆఫ్ మార్క్స్ కాదండి, కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ర్యాంక్ ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ దగ్గరగా అదే రేంజ్ లో వస్తుంది అనమాట. సో మరి మనకు టోటల్ ఇండియాలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి అని చూసినట్లయితే 1.3 lakh ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఇది బోత్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీ అన్ని కలిపి మనకు ఉండేది 1.3 lakh అనమాట. అంటే ఒక 10,000 పెరగచ్చు. ఎందుకంటే న్యూ మెడికల్ కాలేజెస్కి అప్రూవల్ ఇచ్చారనుకోండి, అప్పుడు 1.4 lakh సీట్స్ అనేవి ఉంటాయి. కానీ మాక్సిమం ఇదే రేంజ్లో 1.3 lakh రేంజ్లో ఉంటాయి అనమాట. సో మరి ఎన్ని రోజులు ఉంది ఈ డ్రీమ్ సీట్ కోసము? జస్ట్ ఒక 45 days అనేది ఉందన్నమాట. ఈ 45 daysలో మీరు చేసేటువంటి ప్లానింగ్, ఫోకస్, హార్డ్ వర్క్, స్మార్ట్నెస్ ఇవన్నీ కూడా మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి, మీ యొక్క మెడికల్ సీట్ని, మీ యొక్క డ్రీమ్ని డిసైడ్ చేస్తాయి అనమాట. సో బేసిక్గా ఈ 1.3 lakh సీట్స్ అసలు ఎలా స్కాటర్ అయినాయి అనేది మనం చూసినట్లయితే, ఎవరికైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రియారిటీ ఏముంటుంది అంటే ఎయిమ్స్ అనేది టాప్ మోస్ట్ ప్రియారిటీ అనమాట. సో మనకు బేసిక్గా ఎయిమ్స్ ఉన్నాయి. మనకు గవర్నమెంట్ కాలేజెస్లో ఏమేమి తీసుకోవచ్చు, ఎయిమ్స్ తీసుకుంటారు, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోవచ్చు, స్టేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సీట్స్ కిందకు వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కొంచెం ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు గవర్నమెంట్ కాలేజెస్లో మనకు 16,000 నుంచి 50,000 లోపల కంప్లీట్ అయిపోతుంది, అంటే యాన్యువల్ ఫీ అనమాట. వెరస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 5.5 years కోసం మనము ఆల్మోస్ట్ 40 to 50 lakhs అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. డీమ్డ్ యూనివర్సిటీస్ కంటే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మనకు 59 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో కౌన్సిలింగ్ కంప్లీట్ గా ఈ 59 ఇన్స్టిట్యూషన్స్ కి కూడా మనము ఒకే ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అది ఎంసీసీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ప్రియారిటీ తీసుకున్నట్లయితే ఎవరికైనా డ్రీమ్ మెడికల్ కాలేజ్ ఏంటి అంటే ఎయిమ్స్ అనమాట. మనకు 20 ఎయిమ్ కాలేజెస్ ఉన్నాయి, ఎంబీబీఎస్ కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో. ఈ 20 ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడొచ్చినా కూడా ఇది టాప్ ప్రియారిటీగా ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎయిమ్స్లో జాయిన్ అవ్వడం అనేది వాళ్ళ యొక్క డ్రీమ్గా ఉంటుంది. మనకు ఎయిమ్స్లో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క కాలేజీలో 100 seats అనుకున్నాం అనుకోండి. కొన్నిట్లో 50 ఉన్నాయి, కొన్నిట్లో 150 ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ ఎయిమ్స్ కాలేజెస్ మాత్రమే తీసుకున్నట్లయితే మనకు 2,200 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఈ 2,200 ఎంబీబీఎస్ సీట్స్లో వీళ్ళకు టాప్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు కానీ ఎయిమ్స్లో మీరు చేరాలి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 1,500 లోపల ర్యాంక్ రావాలి. అప్పుడు మాత్రమే జనరల్ కేటగిరీ వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 4,000 to 5,000 వరకు కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఎయిమ్స్లో సీట్ రావడం అనేది డ్రీమ్ కాలేజ్ అనమాట. కాబట్టి ఇది చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా స్మార్ట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రియారిటీ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తాయి అనమాట. సెంట్రల్ యూనివర్సిటీస్ మనకు 4 ఉన్నాయండి. బిహెచ్యూ వస్తుంది, ఏఎంయూ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వస్తుంది, జిప్మర్స్ 2 ఉన్నాయి. ఒకటి పుదుచ్చేరిలో ఉంది, ఇంకోటి కైరికల్లో ఉంది. ఈ 4 కూడా మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే 300 seats ఉన్నాయి అనమాట. ఇది కూడా చాలా లిమిటెడ్ సీట్స్. మీకు ఇందులో రావాలి అంటే మీకు ర్యాంక్ అనేది 2,500 ఏదో 2,000 లోపలే రావాలి. జనరల్ కేటగిరీలో అయితే మీకు ర్యాంక్ అనేది 2,000 లోపలే రావాలి. అప్పుడు మాత్రమే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు వస్తుంది. ఇవి కూడా టాప్ హై అండ్ టెక్నాలజీ, హై అండ్ ఫెసిలిటీస్ ఉండేటువంటి యూనివర్సిటీస్. ఎయిమ్స్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కోరుకునేటువంటి లోయెస్ట్ ఫీజు ఉండేటువంటి ఎంబీబీఎస్ కాలేజెస్ ఏంటి అంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీస్. దీని తర్వాత
మన ప్రియారిటీ ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ప్రియారిటీ చాలా కాంపిటీషన్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ లో మనకు 15% ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత రిమైనింగ్ వచ్చేసి మనకు స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ లో లోకల్ నాన్ లోకల్ ఈ ప్రియారిటీస్ కూడా ఉంటాయి అనమాట. అంటే టోటల్ గా మనకు ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 61.5K ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 62,000 సీట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ సీట్స్ కోసము చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనకు ఫీ అనేది 16,000 నుంచి 50,000 లోపలే ఉంటుంది పర్ యానం అనమాట. మాక్సిమం ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ లో ఫీ 20,000 ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సీట్స్ కోసము చాలా కాంపిటీషన్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్. కాబట్టి వీళ్ళ యొక్క ఫెసిలిటీస్ బాగుంటాయి, వీళ్ళ యొక్క పేషెంట్స్ అవుట్ఫ్లో బాగుంటుంది, బెడ్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్లో రావాలి అనేసి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కు వేరీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే డీమ్డ్ యూనివర్సిటీస్, ఆ తర్వాత ప్రైవేట్. మన ప్రియారిటీ చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజెస్ యాజ్ వెల్ as డీమ్డ్ ఎంబీబీఎస్ కాలేజెస్ అనమాట. సో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో మనకు 54,000 సీట్స్ ఉన్నాయి. ఈ 54,000 సీట్స్ కి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఇందులో ఫీ అనేది వేరీ అవుతా ఉంటుంది అనమాట. చాలా హై ఫీ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 40 lakhs to 50 lakh టోటల్ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయడానికి 50 lakhs అనేది మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ హాస్టల్ ఫీజు, రిమైనింగ్ మెస్ బిల్లు ఇవన్నీ కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే మీరు 50 lakhs వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా హాస్టల్ ఫీజు అవన్నీ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 54,000 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్డ్ యూనివర్సిటీస్ కి ఎంసీసీ అనేది కండక్ట్ చేస్తుంది. ఒకే ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్. ఈ ఎంసీసీ వాళ్ళు దీంట్లో ఏమి రిజర్వేషన్ ఏమి ఉండదు, ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అనేది ఇస్తారు. ఇది కూడా 59 ఇన్స్టిట్యూషన్స్ కి ఎంసీసీనే కౌన్సిలింగ్ చేస్తుంది. ఇందులో మనకు రిజర్వేషన్ అనేది ఉండదు. ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే 12,000 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా హై అండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మనకు మణిపాల్ అనేది వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ. మీరు చూసినట్లయితే టాప్ నాచ్ గా ఉంటాయి అన్ని కూడా ఫెసిలిటీస్ అనమాట. సో ఇవన్నీ కూడా యూజీసీ అఫిలియేటెడ్ అనమాట. వీళ్ళ పేపర్ కరెక్షన్ వాళ్ళే చేసుకుంటారు, పేపర్ సెట్ చేయడం కూడా వాళ్ళే సెట్ చేస్తారు. అంటే ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ లో నేను చెప్తున్నాను అనమాట. ఇది డీమ్డ్ యూనివర్సిటీస్. దీనికి ఫీ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ వేరీస్ అనమాట, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ కి ఒక్కొక్క విధంగా వేరీ అవుతూ ఉంటుంది. ఇది మనకు ఉండేటువంటి కాలేజెస్ అనమాట. సో మరి ఇప్పుడు ద ట్రూత్ ఏంటి అంటే, మామూలు యావరేజ్ పర్సన్ ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు, మామూలుగా చదివే వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఏమి ఉంటుంది అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో తీసుకోవాలి సీటు. సో మరి గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ రావాలి అంటే ఉన్నవన్నీ 62K సీట్స్ ఉన్నాయి. మనకు ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారు? 22.5 lakh పీపుల్. అంటే ఎవ్రీ 35 members కి ఒక సీట్ కోసం కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఒక్క సీట్ కోసం 35 members స్టూడెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది బ్రూటల్ ట్రూత్. కాకపోతే ఏంటి అంటే ఈసారి మనకు కొంతమంది ఏం చేశారంటే, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ లో నీట్ అనేది కంపల్సరీ చేశారు. సో బీఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళందరూ కూడా అప్లై చేశారు అనమాట. కొన్ని స్టేట్స్ లో ఏం చేశారు, ఫస్ట్ మీరు బీపీటీ చేయాలన్నా కూడా మీరు నీట్ రాయాలి అన్నారు. సో బీపీటీ కోసం వాళ్ళు కూడా నీట్ ఫామ్ అనేది ఫిల్ చేశారు. యాక్చువల్గా ఈ 22.5 lakh స్టూడెంట్స్ లో రియల్ కాంపిటీషన్ ఏంటి? యాక్చువల్గా వీళ్ళందరూ చదువుతారా అంటే లేదు. మనకు రియల్ కాంపిటీషన్ ఎక్కడ వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 5 lakh స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేసి చదువుతారు. సో మీ రియల్ కాంపిటీషన్ అనేది ఆ 5 lakh స్టూడెంట్స్ లో ఉంటుంది. ఈ 5 lakh స్టూడెంట్స్ ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ సీట్స్ కోసము చాలా కష్టపడి చదువుతారు, వాళ్ళ యొక్క బ్లడ్ పెట్టి చదువుతారు అనమాట. మీ కాంపిటీషన్ అనేది ఆ 5 lakh స్టూడెంట్స్ తో ఉంటుంది. సో యాక్చువల్గా మీరు ఈ నెంబర్స్ చూసి భయపడాల్సిన పని లేదు. మీ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వేరే వాళ్ళతో కాంపిటీషన్ లో ఉన్నామా లేదా అని చూసుకునే ముందు నీకు నువ్వే కాంపిటీషన్ గా చదివినట్లయితే గ్యారంటీగా మీకు సీట్ అనేది వస్తుంది. మరి ఈ సీట్ సంపాదించాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, మనకు ఉన్నది జస్ట్ ఒక 45 days గోల్. కాబట్టి ఫస్ట్ మీ యొక్క వీక్ కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు క్లియర్ గా చదువుకోండి. చదవడం కూడా ర్యాండమ్ గా చదవకూడదు. ఫస్ట్ హై ప్రియారిటీ టాపిక్స్ ని పూర్తిగా చదవండి. సో ఏవేవైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో ఆ హై వెయిటేజ్ టాపిక్స్ మీద మీరు మాక్సిమం ఫోకస్ అనేది చేయండి. ఎందువల్ల అంటే
ఒక్కొక్క చాప్టర్‌లో నుంచి 4 క్వెషన్స్, 5 క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో తీసుకున్నట్లయితే మీకు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాలా ఇంపార్టెంట్ లెసన్. అంటే ఇందులో నుంచి మనకు 7-8 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఒక్క క్వెషన్‌కి 4 మార్క్స్ అంటే 8 క్వెషన్స్ అంటే 32 మార్క్స్ ఒక్క చాప్టర్ వెయిటేజ్‌ని క్యారీ చేస్తుంది. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ తర్వాత మీకు బయోటెక్నాలజీ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి 8 క్వెషన్స్ వస్తాయి. అంటే ఇంకొక 32 మార్క్స్ ఆ చాప్టర్ నుంచి వస్తున్నాయి. అంటే జస్ట్ ఈ ఒక్క 3 చాప్టర్లు చదివినారంటే మీరు 60 మార్క్స్‌ని బ్యాగ్ ఆఫ్ చేయొచ్చు. అంటే ఇంత వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ మీద మీరు చాలా ఫోకస్ చేయండి. అన్ని సబ్జెక్టులు మీరు బయాలజీలోను, ఫిజిక్స్, కెమిస్ట్రీ హై ప్రియారిటీ టాపిక్స్ చదివేశాక మళ్ళీ నెక్స్ట్ ప్రియారిటీ టాపిక్స్‌కి ఇలా ప్రియారిటీ ఇస్తూ చదవండి. ఇందులో మీరు వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి చదవండి. ఈ ఫోకస్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ మీద. మాక్ టెస్ట్ మీరు రిపీటెడ్‌గా రాయాలి. రాయడమే కాకుండా రాసిన తర్వాత అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ క్వెషన్ రాంగ్ చేశాను? ఇందులో కాన్సెప్ట్ ఏంటి ప్రాబ్లము? కాన్సెప్ట్‌లో ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అని రెక్టిఫై చేసి ఆ కాన్సెప్ట్‌ని మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. మాక్ టెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. మాక్ అనాలిసిస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు మాక్ టెస్ట్ ఒక 10 మార్క్స్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేది మీ వీక్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ రివైజ్ చేసి వాటి యొక్క కాన్సెప్ట్స్‌ని మళ్ళీ కూడా మీరు క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీ యొక్క రివిజన్ గాని, మీ యొక్క షెడ్యూల్ ప్రిపరేషన్ గాని ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. సో, ఇది మీకు నీట్ ముందు మీరు చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీ కాంపిటీషన్ గురించి మీకు క్లియర్‌గా ఐడియా అనేది ఉంది. ఎప్పుడైతే మీ కాంపిటీషన్ మీకు క్లియర్‌గా ఐడియా ఉంటుందో మీరు ఆటోమేటిక్‌గా చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. మీరు మీ సోషల్ మీడియాస్‌లో టైమ్ స్పెండ్ చేయడం తగ్గించి మీ యొక్క ఫోకస్డ్‌గా మీ గోల్ కోసం మాత్రమే కష్టపడి చదవండి. హై ప్రియారిటీ టాపిక్స్ మీకు కావాలి అనిపించినట్లయితే కింద వీడియోలో కామెంట్ చేయండి. బయాలజీలో హై ప్రియారిటీ టాపిక్స్ ఏంటో కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతానన్నమాట. సో, ఆ వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ గా ఉన్నట్లయితే లైక్ ఇవ్వండి. మోటివేషనల్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.